ఏది కులం? ఎక్కడ చూడు బీసీలకు అన్యాయం జరిగింది, ఓసీలకు అన్యాయం జరిగింది, ఏసీలకు అన్యాయం జరిగింది, ఎస్టీలకు అన్యాయం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే నాది కులం, నాది ఈ జాతి, నాది ఈ మతం, నీది తక్కువ జాతి, నువ్వు నన్ను ముట్టొద్దు, నీది ఎక్కువ జాతి, నువ్వు నన్ను కించపరచువా. ఏంటి జాతులు? నేను ఒకటే ప్రశ్నిస్తున్నా. అసలు జాతి అంటే ఏంటి? అసలు మనిషే లేకపోతే జాతి ఎక్కడి నుంచి వచ్చింది అన్నదే నా ప్రశ్న. ఆలోచించండి. ఎంతో పెద్దలు ఉన్నారు, చాలా పెద్ద మనుషులు ఉన్నారు. ఈరోజు ఒక పెద్ద మనిషి ఒక ఎమ్మెల్యేగా ఉంటూ తన కులము వాళ్ళకు మాత్రమే ప్రాముఖ్యత ఇస్తున్నాడు, తన కులస్తులనే పక్కన పెట్టుకుంటున్నాడు, తన కులస్తులకే ఏది కావాలన్నా చేస్తున్నాడు, తన కులస్తులకి పెద్ద బంగ్లాలు ఉన్నా కూడా మళ్ళా గవర్నమెంట్ నుంచి నిరుపేదలకు దక్కాల్సిన డబుల్ బెడ్రూమ్ కానీ జాగ్రత్త కానీ ఏదైనా గవర్నమెంట్ నుంచి దక్కాల్సిన లబ్ధి పొందాల్సిన నిరుపేదలది తీసి తన కులస్తులకి ఇస్తున్నాడు. ఏంటి కులపిచ్చి? నేను మళ్ళా చెప్తున్నా, రేపంటూ ఒకనాడు 6 అడుగుల నేదనే మీకు కావాలి. తక్కువ కులమోడే మిమ్మల్ని మొయ్యాలి, తక్కువ కులమోడే మీ గోతి తవ్వాలి. మీకు ఇంకొక విషయం తెలుసా? నీ జాతి తక్కువ అనే వాళ్ళ ఇంట్లో నుంచి అమ్మవారు వచ్చారు, ఆమెనే మనం పూజిస్తున్నాం. భగవంతుడికే లేడు కులం, మనకెందుకు అన్నది నా ప్రశ్న. ఆలోచించండి. భారతదేశం మనది. మన దేశంలో మనం జీవిస్తూ, మన దేశంలో మనం బ్రతుకుతూ, ఒకటే జాతి కదా మనకి, ఒకటే కులం, ఒకటే జాతి, ఒకటే మతం, అదే మానవ జాతి. ఒక్కసారి వీటి విలువలను మీరు తెలుసుకుంటే ఎటువంటి కులం అన్నది, ఎటువంటి భేదం అన్నది మనలో ఉండదన్నదే మా ఒక్క ఆలోచన. మనం మాట్లాడే ప్రతి మాట మన పిల్లలకి మనం నేర్పించిన వాళ్ళమవుతాం. ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు చెప్తున్నాను? ఈ మధ్యకాలంలో చాలా మంది కులపిచ్చి ఉన్న వ్యక్తులు తక్కువ జాతి వాడు వేయాల్సిందే, ఎక్కువ జాతి వాడు ఓటేయాల్సిందే, అన్ని జాతులు కలిసి ఓటేస్తే గెలిచే నాయకులు ఈరోజు ఓటేయనికేమో తక్కువ జాతి కావాలి, కుల మతాల భేదాలు ఉండకూడదు, గెలిచిన తర్వాత మా జాతిని పక్కన పెట్టుకుంటామంటున్నారు. ఇవి ఇంతటితో ఆపేసి ముందుకు నడిస్తే బాగుంటుంది అని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.